తప్పకుండా ఐడియల్ లేక్ వస్తే ట్రై చేయాల్సింది. ఆ లేస్ కూడా ఉంది చూడండి. మంచిగా ముంచుకొని టైమింగ్ చెప్పడం మర్చిపోయా కదా. సో సేమ్ ప్రతి ఒక్కటి కూడా ఇక్కడ 4 నుంచి 12 వరకు ఉంటాయి. హాయ్ గైస్, వెల్కమ్ టు వైల్డ్ ఫుడ్. నేను మీ రోహిత్ని. అట్ ప్రెసెంట్ మనమైతే కూకట్పల్లికి దగ్గరలో ఉన్నాం అండ్ టైం వచ్చి 7:10 అవుతుంది. నైట్ టైం కూకట్పల్లికి దగ్గరలో ఉండి ఎక్కడైనా మంచి ఫుడ్ తినాలి, అది కూడా డిఫరెంట్ ఫుడ్స్, మెక్సికన్, ఇటాలియన్, టర్కిష్ ఫుడ్ అండ్ వెరైటీ ఫుడ్స్ తినాలి అని అంటే మనం ఐడియల్ లేక్కి వెళ్ళాల్సిందే. సో ఐడియల్ లేక్ వెళ్ళిపోదాం, కడుపు నిండా ఫుడ్ తిందాం, మంచిగా ఫుడ్ని ఎక్స్ప్లోర్ చేసి. అంతకన్నా ముందుగా ఈ మా ఛానల్కి ఫస్ట్ టైం వచ్చుంటే తప్పకుండా మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మనమైతే వీడియో స్టార్ట్ చేసేద్దాం. Saturday, and I promise I'll love you much better now. The sour taste will wash away, 'cause I promise I'm better now. Wouldn't hold it against you if you say that you don't wanna get close to me, close to what we used to be. But I just feel like dancing. Are you feeling it too? యువ్వా క్రేజీ షవర్మా మన చేతికి వచ్చేసింది, తిందాం రండి. అట్ ప్రెసెంట్ మనమైతే ఐడియల్ లేక్లో ఉన్నాం అండ్ ఫస్ట్గా నేను షవర్మా తినాలనుకున్నాను, ఎందుకంటే కొంచెం లైట్గా ఫాస్ట్గా తినేయచ్చు అని చెప్పి. సో నేను అన్సర్ టర్కిష్ షవర్మా దగ్గరకు వచ్చాను అండ్ ఇందాక షవర్మా తీసుకునేటప్పుడు నేను క్రేజీ షవర్మా అని చెప్పాను కదా. దీన్ని ఎందుకు అని అంటే ఇది షవర్మా జంబో అండి. జంబో ఏంటి షవర్మా అసలు అనుకుంటారు కదా. ఈ షవర్మాలో లేస్ ఉంటుంది, అలానే ఫ్రెంచ్ ఫ్రైస్ కూడా ఉంటాయి. క్రేజీగా ఉంది కదా. అండ్ దీని ప్రైస్ వచ్చి 140 రూపీస్ అండ్ దీని పేరు షవర్మా జంబో. సో దీన్ని ట్రై చేద్దాం. ఫస్ట్ టైం తింటున్నాను నేను. అంటే షవర్మా రెగ్యులర్గా తింటాం కానీ షవర్మాలో లేసు ఫ్రెంచ్ ఫ్రైస్ కాంబినేషన్ ఎలా ఉంటుందో ఒకసారి టేస్ట్ చేయాలి. అండ్ ఐడియల్ లేక్లో ఎక్కడ షవర్మా తిన్నా కానీ రెగ్యులర్గా అన్ని చోట్ల ఒకటే టేస్ట్ ఉంటుంది అని చెప్పారు. కానీ నేను మాత్రం ఈ టర్కిష్ షవర్మా దగ్గరకు వచ్చాను. ఇక్కడికి రావడానికి మెయిన్ రీజన్ ఏంటి అని అంటే అసలు షవర్మాస్ పుట్టిందే టర్కీలో అంటారు కదా. సో అందుకనే ఇక్కడికి వచ్చి టేస్ట్ చూశాను అండ్ టేస్ట్ నిజంగా చాలా మంచిగా అనిపించిందండి నాకు. ఎందుకంటే ఇందులో ఫ్రెంచ్ ఫ్రైస్ ఉన్నాయి. ఇది కూడా చాలా మందికి లేస్లో అమెరికన్ స్పైస్ అంటే ఇష్టం ఉంటుంది, అమెరికన్ క్రీమీ ఆనియన్. ఆ లేస్ కూడా ఉంది చూడండి. అండ్ ఇక్కడ ఇంకా ఏమేమి షవర్మాస్ ఉంటాయి అని అంటే చికెన్ షవర్మా కామన్గా ఉండేది ఉంది, పన్నీర్ షవర్మా కూడా ఉంది. అంటే వెజ్ వాళ్ళకి కూడా 2 టైప్స్ ఆఫ్ షవర్మాస్ ఉన్నాయి ఇక్కడ. అండ్ ఇంకా ఇలానే లేస్ షవర్మా ఉంది ఒకటి, ఫ్రెంచ్ ఫ్రైస్ షవర్మా ఇంకోటి ఉంది. సో ప్రతిదీ కూడా 90 నుంచి 140 రూపీస్ లోపలే ఉంది. సో హ్యాపీగా ఇక్కడికి వస్తే షవర్మాస్లో ఇక్కడికి వచ్చి ఒకసారి ట్రై చేస్తే ఎలా అనిపించిందో చెప్పండి. స్పెషల్గా ఈ ఫ్రెంచ్ ఫ్రైస్ అండ్ లేస్ కాంబినేషన్ షవర్మా ఎలా అనిపించింది చెప్పండి. అండ్ ఆల్రెడీ తిన్న వాళ్ళు ఎవరైనా ఉంటే ఒకసారి కామెంట్ సెక్షన్లో దీని టేస్ట్ ఎలా ఉందో చెప్పండి. సో ఈ టర్కిష్ షవర్మా టైమింగ్స్ ఏంటి అని అంటే ఈవినింగ్ 4 నుంచి నైట్ 12 వరకు ఉంటుంది. 12 తర్వాత క్లోజ్ చేసేస్తారు. ఇదే కాదు, ఇక్కడ ఉండే ప్రతి ఒక్క షాప్ టైమింగ్స్ అలానే ఉంటాయి. ఎందుకంటే ఐడియల్ లేక్లో ఆఫ్టర్ 12 అలో లేదు. ఇక్కడైతే మన పని అయిపోయింది, నెక్స్ట్ ప్లేస్కి వెళ్దాం రండి. But I just feel like dancing. Are you feeling the groove? Oh baby, won't you love me? Won't you love me? Won't you love me? Love me like yo mana emmy mac and cheese అయిపోయింది రండి. how it feels baby. Won't you
సో అట్ ప్రెజెంట్ మనం చరణ్ పాస్తా దగ్గరకు వచ్చి మ్యాక్ అండ్ చీజ్ తీసుకున్నాను. సో వెజ్ ఉంది ఇక్కడ, మ్యాక్ అండ్ చీజ్లోనే వెజ్ కాంబినేషన్ వచ్చి 90 రూపీస్ అండ్ నాన్ వెజ్ అయితే 110 అండ్ టైమింగ్స్ కూడా సేమ్ అండి, 4 నుంచి నైట్ 12 వరకు ఉంటుంది అండ్ ఆఫ్టర్ 12 అయితే మీకు అసలు దొరకదు. అండ్ చరణ్ పాస్తా దగ్గర నాకు చాలా బాగా ఇష్టం మ్యాక్ అండ్ చీజ్. అండ్ చాలా బాగా లైక్ ఎట్లా అంటే ఎక్కువ చీజెస్ ఇస్తారు. బేసిక్గా చీజ్ ఫ్లేవర్ అంటే ఇష్టం ఉండే వాళ్ళందరూ తప్పకుండా ఐడియా లేకొస్తే ట్రై చేయాల్సింది మ్యాక్ అండ్ చీజ్. అండ్ దాంతోపాటుగా అన్న దగ్గర చరణ్ అన్న దగ్గర ఇంకోటి కూడా చాలా పాపులర్ లైక్ పెన్నీ ఆల్ఫ్రెడో. ఈ రెండు చాలా మందికి ఇష్టం. సో మెనూ ఒకసారి మీరు కూడా డీప్గా పరిశీలించి ఐడియల్ లేక్ దగ్గరకు వచ్చినప్పుడు మస్ట్గా ఇక్కడికి వచ్చి ట్రై చేయాల్సిన ఐటమ్ అయితే ఈ పాస్తా నేను రికమెండ్ చేస్తాను. ఎందుకంటే పాస్తా బయట చాలా ఎక్కువ కాస్ట్ ఉంటుందండి, బట్ ఇక్కడ మాత్రం 90 రూపీస్ నుంచి 110 వరకు మా మధ్యతరగతి కుటుంబస్తులకి నచ్చే పాస్తా ఇది. కుమ్మేశాడు, వా సూపర్. నెక్స్ట్ ఇంకొక మంచి ప్లేస్కి వెళ్ళి మంచి ఫుడ్ ఎక్స్ప్లోర్ చేద్దాం. పిజ్జా అండ్ మార్గరీటా పిజ్జా టేస్ట్ చేద్దాం. సో మన నెక్స్ట్ ఐటెంలో పిజ్జా వచ్చేసింది. సో ఐడియల్ లేక్లో ఎట్లా అంటే అండి లైక్ ఇటాలియన్ ఫుడ్ దొరుకుతుంది, పిజ్జాస్ దొరుకుతున్నాయి అండ్ టర్కిష్ ఫుడ్ అయిన షవర్మాస్ దొరుకుతున్నాయి. దాని తర్వాత బ్యాంబూ చికెన్ కూడా ఉంది పక్కనే. అండ్ మనం పాస్తా తిన్నాము, పాస్తా కూడా ఉన్నాయి. అండ్ ఇటు పక్కన వచ్చి తందూరి చాయ్ దొరుకుతుంది. అండ్ వాట్ ఎవర్ అండి మీరు ఏం తినాలన్నా ఉంటాయి, ట్విస్టర్స్ కూడా ఉన్నాయి. అండ్ నెక్స్ట్ మనం ఇంకొన్ని ఎక్స్ప్లోర్ చేద్దాం. అండ్ అట్ ప్రెసెంట్ నేనైతే షాగీ పిజ్జాస్ దగ్గర ఉన్నాను. అండ్ వీళ్ళ దగ్గర స్టార్టర్స్ ఉన్నాయి. స్టార్టర్స్ దగ్గర నుంచి గార్లిక్ బ్రెడ్స్, చికెన్ వింగ్స్ అండ్ మాక్టైల్స్ ఉన్నాయి, బోల్డ్ అన్నీ ఉన్నాయి కావాల్సినవి. అండ్ స్పెషల్గా వీళ్ళ దగ్గర చాలా ఫేమస్ పిజ్జాస్. సో రీసెంట్గానే స్టార్ట్ చేశారు, 4 months అయింది, బట్ చాలా మంచి టేస్ట్ ఉంది అని చెప్పి చాలామంది నాకు కూడా చెప్పారు. సో ట్రై చేద్దామని ఇక్కడికైతే వచ్చేసాను. అండ్ నా చేతిలో అయితే మార్గరీటా పిజ్జా ఉంది. సో టేస్ట్ చేద్దాం. స్మెల్ దగ్గర నుంచి అంతా అదిరిపోయింది. సో ట్రై చేద్దాం. ఇంకా బోల్డని పిజ్జాస్ ఉన్నాయి. మార్గరీటా మనం ఆర్డర్ చెప్పుకున్నాం, ఎందుకంటే ప్లెయిన్ పిజ్జా ఇప్పుడు తినున్నాం కదా, ఇది సరిపోవాలని చెప్పి ఇది తీసుకున్నాను. అండ్ మార్గరీటాలో చీజ్ ఉంటుంది కాబట్టి నాకు ఇది ఇష్టం. సో చికెన్ పిజ్జాస్ ఉన్నాయి, పన్నీర్ పిజ్జా ఉంది, వెజ్లో ఉంది, మెక్సికన్ స్టైల్ పిజ్జాస్ ఉన్నాయి. సూపర్. అన్నీ కూడా 99 to 160 రూపీస్. అట్ ప్రెసెంట్ మనం ఎక్కడున్నామంటే ఐడియల్ లేక్లోని నెల్లూరు వారి రుచుల దగ్గర ఉన్నామండి. ఇక్కడికి రావడానికి మెయిన్ రీజన్ ఏంటి అని అంటే మనం మస్ట్ ట్రై ఫుడ్స్ ఇన్ DLF అని చెప్పి ఒక వీడియో చేసాం కదా, ఆ వీడియో లింక్ ఇక్కడ వస్తుంది, ఒకసారి చూడండి ఆ వీడియో చూడాలనిపిస్తే. సో ఆ వీడియోలో ఒక కామెంట్ చేశారు ఇలా ఏంటి అని అంటే, భయ నెక్స్ట్ వీడియో ఐడియల్ లేక్లో చేయండి, అక్కడ మటన్ కీమా దోశ అదిరిపోతుంది అని చెప్పారు. సో మీరు చెప్పడం నేను చేయకుండా ఉండడమా, అందుకే ఇక్కడికి వచ్చేసాం. అండ్ మటన్ కీమా దోశ ఆర్డర్ అయితే చెప్పేశాను నేను నెల్లూరు వారి రుచుల దగ్గరన. సో ప్రైస్ ఎంత అంటే మటన్
కీమా దోశ 120 రూపీస్. సో దీని ప్రైస్ 120 రూపీస్. ప్రైస్ ఏంటి ఎక్కువ ఉంది అని చెప్పి కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టేటప్పుడు ఒకసారి ఆలోచించండి, అది మటన్ అనే సంగతి. యా, అండ్ ఇక్కడ ఏమేమి దొరుకుతాయి అని అంటే కోడికూర, చిట్టికర అవి కూడా 4 వస్తాయి, 110 రూపీస్. పాయ దోశ 120 అండ్ పాయ వడ 120. పాయ అండ్ ఇడ్లీ కాంబినేషన్ చాలా బాగుంటుంది అని చెప్పారు, సో 100 రూపీస్. అవి కాకుండా ఇక్కడ వెజ్లో కూడా బోల్డ్ అని ఉన్నాయి, మష్రూమ్ ఉన్నాయి, ఆనియన్ ఉన్నాయి, బటర్ దోశ ఉంది, ఇంకా చాలా ఉన్నాయండి. సో నేనైతే ఫస్ట్గా ఇప్పుడు మటన్ కీమా దోశ ట్రై చేయబోతున్నాను. మటన్ కీమా దోశలోకి ఈ కోడి కూరని కలుపుకోవడం కన్నా చట్నీని కలుపుకుంటే బాగుంటుంది. బాగుంది, కొంచెం స్పైసీగా అనిపిస్తుంది నాకు అంతే. సో నెల్లూరు వారి రుచులు కదా, సో నెల్లూరు అంటేనే స్పైసీ ఫుడ్ కాబట్టి కొంచెం స్పైసీగానే ఉంది. అండ్ ఐడియల్ లేక్లో నాకు తెలిసి ఇది ఒక అండర్ రేటెడ్ ఫుడ్ స్టాల్ అనిపిస్తుంది. ఎందుకు అని అంటే లాస్ట్లో ఉంటుందండి, చాలామంది ఇక్కడ వరకు రారు, బట్ చాలా రష్గా ఉంటుంది, సూపర్ ఉంది. సో దోశ మటన్ కీమా దోశ ట్రై చేసాం కాబట్టి ఇప్పుడు ఇక్కడి స్పెషల్ అయిన చిట్టిగార కోడి కూర తిందాం. మంచిగా ముంచుకొని చిట్టిగార కోడి కూర సెట్ మంచిగా అనిపించింది. మటన్ కీమా దోశ నాకు నార్మల్ అనిపించింది, కొంచెం స్పైసీగా ఉంది అనిపించింది, బట్ ఈ రెండింటి కాంబినేషన్ బాగుంది. సో ఇక్కడ ఫుడ్ టేస్ట్ చేస్తాం కాబట్టి లాస్ట్ అండ్ ఫైనల్ ప్లేస్కి వెళ్ళిపోతాం రండి. లాస్ట్ అండ్ నాకు చాలా స్పెషల్ అయిన ఐటమ్ తీసుకున్నాం, దీని గురించి చెప్తా పదండి. సో ఈ ప్రెసెంట్ నా చేతిలో ఉంది కోవా గులాబ్ జామ్ అండ్ దీని ప్రైస్ వచ్చి 70 రూపీస్. అండ్ నేను తీసుకుంది ఫుల్, అండ్ ఇందులో సింగిల్ కూడా ఉంటుంది, అదైతే 50 రూపీస్. సింగిల్కి ఫుల్కి తేడా ఏంటి అని అంటే ఒక గులాబ్ జామున్ ఎక్కువగా వేస్తారనమాట ఫుల్లో, అదే సింగిల్ అయితే ఒకటి తక్కువ, అంటే 2 వస్తాయి, ఇందులో అయితే 3 ఉంటాయి. అండ్ టేస్ట్ చూద్దాం, నాకు ఇష్టం, నాకు దీని టేస్ట్ కూడా తెలిసిందే, చాలాసార్లు టేస్ట్ చేస్తా. ఐస్ కోవా గులాబ్ జామ్ పేరులోనే ఉంటుంది కదా, ఆ 3 ఐటమ్స్ ఇందులో ఉంటాయి. చాలా స్వీట్ ఇష్టపడే వాళ్ళకి మాత్రమే ఇది నచ్చుతుందండి, కొంచెం లైట్ స్వీట్ తింటారు, అసలు స్వీట్స్ అంటే నచ్చమనే వాళ్ళకి అంతగా నచ్చదు. బట్ నేను స్వీట్స్ బాగా తింటాను కాబట్టి నాకు చాలా బాగా ఇష్టం. అండ్ ఇక్కడైతే క్రౌడ్ నైట్ అయ్యే కొద్దీ ఇంకా ఇంక్రీజ్ అవుతూనే ఉన్నారు. లాస్ట్ ఫినిషింగ్ టచ్ సూపర్గా ఉంటే బాగుంటుంది కదా, అందుకే నేను ఐస్ గోలా తెచ్చుకున్నాను. ఇప్పుడు వరకు అన్నీ స్వీట్గా ఉండేవి, హాట్గా ఉండేవి, బాగా స్పైసీగా ఉండేవి తిని సడన్గా ఈ చల్లగా ఉండేదాన్ని అట్లా సిప్ చేస్తే చాలా బాగుంది. మీలో ఎంతమందికి ఐస్ గోలాలు అంటే ఇష్టం ఒకసారి కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి. అండ్ ఇది కూడా ఇక్కడనే అండి, ఐస్ గోలా అండ్ కోవా మిల్క్స్ దగ్గరనే, వీళ్ళ దగ్గర ఐస్ గోలాస్ కూడా ఉంటాయి, చాలా బాగుంటుంది. అండ్ నేను తీసుకుంది కాలకట్ట లెమన్ మసాలా అంట. సో దీంట్లో కాలకట్ట ఫ్లేవర్ అని చెప్పి నిమ్మకాయని పిండి తర్వాత మసాలా కూడా వేస్తారు, చాలా బాగుంది టేస్ట్ అయితే. అండ్ దీని ప్రైస్ వచ్చి 40 రూపీస్. అలానే ఈ వీడియోలో నాకు మీరు ఐడియల్ లేక్ వస్తే మస్ట్గా ట్రై చేయాల్సిన ఐటమ్స్ కొన్ని చెప్తానండి. స్పెషల్గా నేను బాగా రికమెండ్ చేసేది ఇక్కడుండే కోవా గులాబ్ జామ్ ట్రై చేయండి, అండ్ చరణ్స్ పాస్తా దగ్గర ఉండే పాస్తాని ట్రై చేయండి. అండ్ దాంతోపాటుగా కొత్తగా పిజ్జాస్ పెట్టారు కదా, ఇందాక తిన్నాం, అది చాలా బాగుంది. అండ్ మటన్ కారం దోశ కూడా బాగుంది. అండ్ ఇంకా ఏం మిస్ అయింది, ఈరోజు మనం టేస్ట్ చేసినవి అన్నీ కూడా చాలా బాగున్నాయి. అవి కాకుండా ఇంకా ఐడియల్ లేక్లో మీకు ఏమేమి ఫేవరెట్ ఒకసారి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ నేను మీ రోహిత్ని, మీరు చేయాల్సిన పని మా కోసం కొంచెం ఆలోచించి కింద సబ్స్క్రైబ్ బటన్ ఒకటి ఉంటుంది రెడ్ కలర్లో, దాన్ని కొంచెం ప్రెస్ చేసి అది వైట్ కలర్లో అయ్యి కొంచెం చల్లబడుతుంది. సో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ని వైర్లీ ఫుడ్. మాకు ఫేస్బుక్ కూడా ఉంది, ఫేస్బుక్ని కూడా ఫాలో అవ్వండి, అండ్ ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో అవ్వండి మరిన్ని ఫుడ్ అప్డేట్స్ కోసం. సో ఇంకొక ఏరియాలో మళ్ళీ ఒక మంచి ఫుడ్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. అంతవరకు సెలవు. నేను మీ రోహిత్ని, టాడా. డిఎల్ఎఫ్లో ఉన్నాను అట్ ప్రెజెంట్ అయితే. సూపర్, చాలా బాగుంది.